లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియదేని పిల్లారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 53వ కీర్తన మొదటి నుండి చివరి వరకు చదువుకొని ధ్యానం చేసుకుందాం. ప్రధాన గాయకునికి మహాలతో అను రాగం మీద పాడదగినది, దావీదు రచించినది దైవ ధ్యానము. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడొక్కడునూ లేడు. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు. ఒకడును తప్పకుండా అందరూ చెడియున్నారు. మేలు చేయువారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. దేవునికి ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లుగా నా ప్రజలను మృంగు పాపాత్ములకు తెలివి లేదా? భయకారణము లేని చోట వారు భయక్రాంతులైరి. నన్ను ముట్టడి వేయి వారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. దేవుడు వారిని ఉపేక్షించెను గనుక నీవు వారిని సిగ్గుపరిచితివి. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునగాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. ఆమెన్. ప్రభునందు ప్రియదేని పిల్లారా, చదువుకున్న లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి. ఈ ఉదయమున మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని మాటలు మీరు మాకు మోదించి నేర్పించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియదేని పిల్లరా, ఈ 53వ కీర్తన మరి భక్తుడైన దావీదు రచించినట్లుగా శీర్షికలో మనం చదువుకున్నాం. ప్రియదేని పిల్లరా, ఈ 53వ కీర్తన ఇవే మాటలు మనకు 14వ కీర్తనలో కూడా దావీదు భక్తుడు రాశాడు. రెండు ఒకే కాలంలో రాసినటువంటి కీర్తనలు కావు. 14వ కీర్తన మరి ఆయా కాలాలలో ఆనాటి ప్రజల యొక్క మూర్ఖతను మరి చూసినటువంటి దేవుడు తన మూర్ఖతతో ఉన్నటువంటి తన ప్రజలను గురించి వ్రాయమని భక్తునికి సెలవిచ్చినటువంటి సందర్భము. మరి ఈ 53వ కీర్తన కూడా ఆయా కాలంలో మరి ఆయా కాలములను బట్టి, పరిస్థితులను బట్టి, ప్రజలలో ఉన్నటువంటి మార్పు లేని జీవితాన్ని బట్టి మరలా వ్రాయటానికి దేవుడు కృప చూపాడు. 14వ కీర్తన, 53వ కీర్తన ఇంచుమించు ఒకేలా ఉంటాయి, కానీ కొన్ని మార్పులతో మరి భక్తుడు ఇక్కడ వ్రాశాడు. ప్రియదేని పిల్లరా, ఈ కీర్తన యొక్క సారాంశం ఏమిటంటే, మూర్ఖుడు 14వ కీర్తనలో కనిపించేవాడు, 53వ కీర్తనలో మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో ఉన్నటువంటి వారు కూడా ఎవరంటే మూర్ఖులు. ఈ మూర్ఖులు ఏం చేస్తారో తెలుసా? బుద్ధిహీనమైన పనులు చేస్తారు, అసహ్య కార్యాలు చేస్తారు, చెడ్డ ఆలోచనలతో తమ హృదయాన్ని నింపుకుంటారు, మరి లోక ఆశలతో తమ జీవితాన్ని నింపుకుంటారు, శరీర కార్యములు వారి ఒంటి నిండా నింపుకొని బ్రతుకుతారు. అసహ్య కార్యాలు, చెడ్డ కార్యాలు, వ్యభిచార తలంపులు, దొంగతనములు, మరి అనేకమైనటువంటి శరీర కార్యాలు. దేవుడు ఏ అయితే శరీర కార్యాలు లోకంలో ఉన్నాయని చెప్పాడో, ఈ లోకంలో ఉన్నటువంటి దోషము, కల్మషము, మరి దుర్మార్గము, నరహత్య, దొంగతనము, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ భూమి మీద ఉన్నటువంటి అవలక్షణాలన్నిటినీ కూడా కలిగినటువంటి వారిగా మరి దేవుడు మూర్ఖుడిని మరి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. మూర్ఖుడు ఏం చేస్తాడో తెలుసా? మూర్ఖుడు దేవుడంటే భయపడడు. మూర్ఖుడు దేవుని మాట అంటే లెక్క చేయడు. మూర్ఖుడు దేవుని బాటలో నడవడు. మూర్ఖుడు ఉపదేశాన్ని అంగీకరించడు. ప్రియదేని పిల్లారా, అలాంటి మూర్ఖులు ఆనాటి ప్రజలలో ఎంతో ప్రబలమైపోయినప్పుడు దేవుడు తన ప్రవక్తలను లేపి తన భక్తుల నోట వారిని గుణపరచడానికి ప్రయత్నం చేశాడు. ప్రియదేని పిల్లరా, అలా ప్రయత్నం చేసిన క్రమంలో ఎవరైనా నా మాట విని నా తట్టు మరి తెలివి కలిగి ప్రవర్తించుతూ ఉన్నారేమో, నా తట్టు తిరుగుతున్నారేమో, నన్ను ఒకవేళ వెదుగుతున్నారేమోనని దేవుడు ఎంతో ఆశతో ఆకాశము నుండి తన పిల్లలను పరిశీలిస్తే ఒక్కడు కూడా వివేకము కలిగి, తెలివి కలిగి ఒక్కడు కూడా ఆయనను వెదకేవారు కనిపించలేదటండి. ప్రియదేని పిల్లారా, మరి మేలు చేసేవాడు ఎవడైనా ఉన్నాడా అని చూస్తే ఎవ్వడు కూడా ఆయనకు కనిపించలేదట. ప్రియదేని పిల్లారా,
కాబట్టి ఈ దినాన్న నన్ను ఎరిగినటువంటి మూర్ఖుడు ఎలా బ్రతుకుతున్నాడో, నన్ను ఎరిగినటువంటి నా ప్రజలైన వారు కూడా అలాగే బ్రతుకుతున్నారని ఆయన ఎంత వేదన చెందుతూ ఉన్నాడు. ఇప్పుడు దేవుని పిల్లరా, ఆకాశము నుండి ఆయన మరి ప్రతి ఒక్కరిని ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు. వారందరూ కూడా పూర్తిగా దారి తొలగిపోయి ఉన్నారు, బొత్తిగా చెడిపోయి ఉన్నారు. ఈ దినాన్న మూర్ఖుడు ఏ రీతిగా అయితే దేవుని యొక్క మరి సన్నిధికి దూరమైపోయాడో, దేవుని సన్నిధిని త్రొక్కుతున్నటువంటి మరి దేవుని పిల్లలైన వారు కూడా అలాగుననే బ్రతుకుతూ ఉన్నారు. మూర్ఖత, చెడ్డ కార్యాలు, అసహ్య కార్యాలు, మరి మేలు చేసే ఆలోచన ఏది తమ హృదయాలలో ఉంచుకొనకుండా తమ స్వశక్తిని ఆధారం చేసుకొని తమ స్వచిత్తాన్ని మరి నెరవేర్చుకుంటూ దేవుని కార్యములను, దేవుని మాటలను, దేవుని బాటలను విడిచి తిరుగుతూ ఉన్నారు. అలాంటి వారిని మరి అలాంటి మూర్ఖులతో పోలుస్తూ ఉన్నాడు కదా. కాబట్టి మూర్ఖుడు ఎలాగో దేవుడు లేడని మరి తన హృదయంలో అనుకుంటాడు. దేవుణ్ణి విశ్వసించిన నీ జీవితంలో కూడా అలాంటి మూర్ఖపు బ్రతుకు ఇంకనూ నీలో ఉందేమిటి? నీలో పరిశుద్ధత అనేటువంటిది కనిపించటం లేదు. మూర్ఖుడు ఏలాగునైతే మరి అపరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నాడో అదే జీవితం జీవిస్తూ ఉన్నాం. ఇప్పుడు దేవుని పిల్లారా చూడండి, మరి ఒక్కడైనా మరి వివేకము కలిగి నన్ను వెతుకుతున్నాడేమో. వివేకము, జ్ఞానము లేకుండా ఈ రోజున అనేక మంది నశించిపోతూ ఉన్నారు. నీకు మరి చింత లేదా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. నా పిల్లలు చెడిపోతూ ఉంటే నిన్ను రక్షించుకున్నాను, నేను పరిశుద్ధపరిచాను. నీ పరిశుద్ధమైన జీవితాన్ని అనేకులకు నీవు దాన్ని తెలియచేయాలి కదా. నీ రోత బతుకును మార్చానే, నీ వ్యభిచార బ్రతుకును మార్చానే, నీ దొంగతనం చేసేటువంటి బుద్ధిని మార్చానే. మరి నీవు అనేక మంది నీ ప్రక్కన ఉన్నవారు అలాగున బ్రతుకుతున్నారే. నిన్ను మార్చినటువంటి నేను వారిని మార్చాలని ఆశ కలిగి ఉన్నాను కదా. నా ఆశ తీర్చవా అని దేవుడు మరి ఎంతగానో నరులను పరిశీలిస్తే ఒక్కడు కూడా ఆయన ఆశ నెరవేర్చేవాడు ఒక్కడు కూడా కనిపించలేదట. దేని పిల్లరా, ఆ జాబితాలో నీవు ఉన్నావా? దేవుడు పరిశీలించినప్పుడు నీ జీవితంలో ఒక్క మంచి కార్యము కూడా ఆయన మరి ఇష్టపడేటువంటిది ఒక్కటి కూడా లేదేమో. ఒకసారి ఆలోచన చేయి. బుద్ధిహీనుడు ఎలాగున బ్రతుకుతున్నాడో నీవు కూడా అలాంటి మూర్ఖపు తలంపులతో ఉన్నావేమో. దేవుడు ఈ రోజున నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. నీవు బుద్ధిహీనుని మరి గుణపరచటకని, బుద్ధిహీనుని సహితం మూర్ఖుని సహితం గుణపరచడానికి దేవుడు నీకు జ్ఞానాన్ని, వివేకాన్ని ఇచ్చాడే. దాన్ని పట్టించుకొనకుండా మూర్ఖుడి కంటే మరీ మూర్ఖుడిగా నీవు ప్రవర్తిస్తూ ఉన్నావు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఆలోచన కలిగి ఉన్నావా? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారట. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యాలు చేస్తారు. ఈ రోజున నీ జీవితంలో కూడా ఇవే తలంపులు ఉన్నాయేమో, ఇవే కార్యాలు ఉన్నాయేమో. ఒకసారి పరిశీలన చేసుకో. నీ జీవితాన్ని పరిశుద్ధపరచుకుని మూర్ఖుని కంటే నీవు గొప్పవాడివని, మూర్ఖుడి కంటే నీవు మరి మంచి స్థితిలో దేవుడు నిన్ను ఉంచాడని, నేను రక్షించుకున్న దేవుని నామాన్ని వారికి పరిచయం చేస్తే ఏ మూలనైనా ఒకవేళ వారిలో ఒక చిన్న తీర్మానం, ఒక చిన్న అవకాశము దేవుడు వెతుకుతూ ఉన్నాడు. ఆ అవకాశాన్ని కూడా కలిగించకుండా నీ స్వచిత్తాన్ని ఆధారం చేసుకుని దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా నీ బ్రతుకుతూ ఉన్నావు. కాబట్టి మూర్ఖతను విడిచిపెట్టు. మూర్ఖుని యొక్క గుణలక్షణాలను కలిగి నీవు నరకంలోనికి వెళ్ళటం కంటే సర్వాధికారైన దేవుని ఎరుగు కూడా నీవు పాపములో, శాపములో ఉండటం నీకు మహాభయంకరం. కాబట్టి ఈ రోజునే దేవుడు నీ జీవితాన్ని ఏ రీతిగా పరిశుద్ధపరిచాడో, మరి మూర్ఖపు బ్రతుకులో ఉన్నవారు, దేవుని నామాన్ని అంగీకరించకుండా నశించిపోతున్నవారు, అసహ్య కార్యాలు చేస్తున్నవారు అనేక మంది నీకు మరి నీ చుట్టుపక్కలే ఉన్నారు కదా. వారికి సర్వశక్తి కలిగిన దేవుని పరిచయం చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కదూ. నీవు ఒక్కసారైనా సర్వాధికారి అయిన దేవుణ్ణి పరిచయం చేయి. దేవుడే వారి జీవితాల్లో కార్యం చేస్తాడు. ఇంతకాలము మూర్ఖునిగా బ్రతుకుతావు, బుద్ధిహీనపు పనులు చేస్తూ జీవిస్తావు. దేవుడు ఈ రోజున ఈ ఉదయకాలాన్ని నేను హెచ్చరిస్తూ ఉన్నాడు. నిన్ను నన్ను కలుగు చేసిన దేవుడు నా నుండి ఆశించేది ఒకటే, తన చిత్తాన్ని నీ ద్వారా నెరవేర్చుకోవాలని, నా ద్వారా నెరవేర్చుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. బుద్ధిహీనునిగా ఎంతకాలం బ్రతుకుతావు?
రక్షణ పొందుకున్న నీవు కూడా బుద్ధిహీనపు కార్యాలు చేస్తూ దేవునికి ఎందుకు మరి ఆయాసం కలిగ చేస్తావు? ఈ రోజున నీ దేవుడు నిన్ను అడుగుతా ఉన్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నా కోసము మరి నా చిత్తాన్ని నెరవేర్చేవారిగా మీరు మారతారా? నా సువార్తను అనేక మందికి పంచుతారా అని దేవుడు అడుగుతా ఉన్నాడు. అలాగున నీవు పంచాలని ఆశపడితే చిన్న ప్రార్థన దేవునికి మరి నీ ఒడంబడిక చేయి. దేవుడు నిన్ను దీవించునుగాక. జీవము కలిగిన ప్రియ తండ్రి, గొప్ప దేవానికి వందనాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి. మూర్ఖులు తమ మూర్ఖత చేత తమ జీవితాలను నాశనం చేసుకుంటా ఉంటే ఈ రోజున నాయన నీ పిల్లలైన వారు నాయన, రక్షణ పొందుకున్న వారు కూడా నాయన అలాంటి మూర్ఖపు బ్రతుకులో జీవిస్తూ అయ్యా నీ నుండి వారు నైనా నీ చిత్తాన్ని నెరవేర్చడానికి ఉపయోగపడిన పాత్రలుగా ఉంటూ ఉన్నారు. ఎందరైతే మూర్ఖపు బ్రతుకులో బ్రతుకుతూ ఉన్నారు, అసహ్య కార్యాలు చేస్తూ శరీర కార్యాలను నాయన మతి నిండా నింపుకొని అయ్యా నీకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు, వారందరిని ఒకసారి గద్దించండి, సరిచేయండి. రక్షణ అనుభవంలోనికి వారిని మరలా తీసుకుని రమ్మని తండ్రి. అనేక మంది నశించిపోతూ ఉన్నారు నాయన, మూర్ఖులుగా అసహ్య కార్యాలు చేసేవారిగా. ఇదిగో నీ మాటలను వినకుండా, నీ ఉపదేశాన్ని అంగీకరించకుండా, నీ వాక్యానికి విధేయత చూపకుండా సర్వశక్తి కలిగిన దేవుడవు నీవేనని, ఏకైక దేవుడవు నీవేనని, మాట్లాడే దేవుడవు, మరి సజీవుడమైన దేవుడవు నీవేనని వారు తెలుసుకొనకుండా నశించిపోతూ ఉన్నారు. అలాంటి ఆత్మను రక్షించడానికి వీరిని నైనా ఒక బోరగా వాడుకున్నామని, అనేక మందికి సువార్త ప్రకటింపబడినట్లుగా అనేక మందిని నాయన ఇదిగో నీ పిల్లలైన వారిని లేపమని ఈ దినమే చేయ పనులను మీ కనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలను మీరు మహి పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.